శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు శని హోమానికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉందండి. ఎందుకంటే శని వక్రగతిలోకి 138 రోజులు కుంభరాశిలోకొచ్చాడు. మళ్ళీ ఈ అవకాశం మనకు దక్కాలంటే కేవలం 30 సంవత్సరాలు పడుతుందండి. ఒక మనిషి మానవ జీవితంలో ముందుకెళ్ళాలి, ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా పొజిషన్ రావాలి, సంపాదించుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎవరి అనుగ్రహం కావాలంటే ముక్కోడి దేవతల అనుగ్రహంతో పాటు శని చూపు మన మీద అద్భుతంగా ఉండాలి. అనుగ్రహం ఉండాలి. శని కాలమానం మంచిదండి. ఒకవేళ శని నడుస్తున్నప్పుడే మనం గనక శని హోమం జరిపించుకున్నామనుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న కాలమానంలోనే శని హోమం జరిపించుకుంటే మనకు ఆ శని భగవానుని ఆశీస్సులు ఉంటాయి. ఒక్కసారి గనక శని అనుగ్రహం మనకు వర్తిస్తే మనం చరిత్రను సృష్టించగలుగుతామండి. అదే శని అనుగ్రహం వక్రగతిలో ఉన్నదనుకోండి, మనం ఉన్నదంతా కోల్పోతూనే ఉంటాం. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం నష్టం, వివాహంలో, జీవితంలో నష్టం జరుగుతుంది. ఆరోగ్యాలు నష్టపోతారు. విదేశీ ప్రయాణాలలో నష్టపోతారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. టైం అయిపోయిన తర్వాత, మొత్తం కాలమానం పూర్తయిపోయిన తర్వాత, మా అబ్బాయికి మేము శని హోమం చేయించుకోలేదండి, మా అయ్యగారులను ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారులను పెట్టుకొని శని హోమం చేసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ద్వారాలు తెరిచినప్పుడే లోపలికొస్తావు. ద్వారాలు బంద్ చేసినాక ఇంక లోపలికి రావడానికి అవకాశం ఉండదండి. కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీకు మంచి జరుగుతది. మంచి జరిగిన తర్వాత మా గోశాలకి మీరు ఏదైనా ఆహారము గోవులకు ట్రస్ట్ డొనేట్ చేయండి. ఎందుకంటే ఈ ఆగస్టు 9వ తారీఖున చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. ఎందుకంటే గురు పూర్ణిమ, ఆ రోజు రాఖీ పౌర్ణమి అద్భుతమైనటువంటి తిథి. ఇలాంటి అవకాశం మళ్ళీ అందులో ఒకటి శని దీక్షాకాలము మనకు శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు 21 రోజులు మనకు ఈ యొక్క శని దీక్షాకాలం. ఈ టైంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా 1000 గజకేసరి యోగాలతో సమానంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం. అదేవిధంగా మీ పేరు, గోత్రనామాలు పంపిస్తే వీడియో పంపిస్తాను. దానికి సంబంధించినటువంటి అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజించి ఆ కంకణాన్ని కూడా మీకు అందజేయనున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన